హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం నకిల్స్ అనే ఒక సిరీస్ యొక్క కథని చూడబోతున్నాం. నకిల్స్ అంటే ఈ క్యారెక్టర్, ఇతనే ఈ సిరీస్ కి మెయిన్ క్యారెక్టర్. నకిల్స్ గురించి చెప్పాలంటే ఇతను చాలా స్ట్రాంగ్. సానిక్ పార్ట్ 2 సినిమాలో ఇతనికి సానిక్ కి మధ్య చాలా ఫైట్స్ జరుగుంటాయి. అండ్ అందులో వీడు ఎంత డేంజరస్ మనకి క్లియర్ గా చూపించుంటారు. అండ్ ఈ సిరీస్ యొక్క కథ అయితే సానిక్ ఫస్ట్ 2 సినిమాల తర్వాత ఒక కంటిన్యూషన్ లో తీసుంటారు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఆ 2 సినిమాలని చూసేస్తారంటే ఈ కథ మీకు చాలా నచ్చుతుంది. అదే ఒకవేళ మీరు చూడలేదంటే కూడా ఏం పర్వాలేదు, మీకు అర్థమయ్యేలా ఈ స్టోరీని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ కథ చాలా బాగుంటుంది, సో వీడియోని మిస్ చేయకుండా చూడండి. ఇక మనం లేట్ చేయకుండా ఫుల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ సిరీస్ యొక్క ప్రారంభంలో ఎర్లీ మార్నింగ్ నకిల్స్ చాలా సీరియస్ గా ట్రైనింగ్ తీస్తుంటాడు. అడవిలో చాలా ట్రాప్స్ ఉంటాయి, వాటన్నిటిని అతను దాటి పెద్ద పెద్ద రిస్క్లు తీసుకొని అతను ఆరోస్ దగ్గర నుంచి తప్పించుకొని పెద్ద రాయిని పర్వతంపైకి తీసుకువెళ్లి దాన్ని పగలగొడతాడు. వీడు దేనికోసం ఇంతలా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అని మీరు ఆలోచించొచ్చు, కానీ నిజానికి భూమికి సమస్య ఏం లేదు. నకిల్స్ ఒక వారియర్. అతను ప్రతిరోజు ఇలానే ట్రైనింగ్ తీసుకుంటాడు, యుద్ధానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు. ఇదే అతని ఐడెంటిటీ. వీడిని చూసిన సానిక్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో మన దగ్గర ఏం చెప్తాడంటే, డాక్టర్ రోబోట్నిక్ మష్రూమ్ ప్లానెట్ లో ఇరుక్కుపోయినప్పుడు నకిల్స్ అతన్ని కలిశాడు. వాడేదో మంచోడు అనుకుని నన్ను చంపడం కోసం అతన్ని తీసుకుని భూమికి వచ్చాడు. కానీ ఎప్పుడైతే డాక్టర్ రోబోట్నిక్ మాస్టర్ ఎమరాల్డ్ ని తన సొంతం చేసుకుని భూమిని పరిపాలించడానికి ప్రయత్నించాడో, నకిల్స్ డాక్టర్ రోబోట్నిక్ యొక్క పెద్ద రోబోట్ ని ఆపడం కోసం మాతో జట్టయ్యాడు. చివరికి మేము ముగ్గురం కలిసి అతన్ని ఎలాగోలా ఆపేశాం. మాస్టర్ ఎమరాల్డ్ ని ప్రొటెక్ట్ చేయాలి అని ప్రామిస్ చేసుకున్నాం. నేను, టేల్స్ మరియు నకిల్స్ స్ట్రేంజర్స్ నుంచి బ్రదర్స్ లా మారాం. డాక్టర్ రోబోట్ ని చనిపోయాడు, ఇప్పుడు మాకు విలన్స్ ఎవరూ లేరు. ఇక భూమికి సమస్య కూడా లేదు, మేము రిలాక్స్ అవ్వచ్చు, జాలీగా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటే వీడు రిలాక్స్ అయ్యే విధంలా లేడు. పొద్దున్నే లేచి రాళ్ళని పగలగొడుతున్నాడు. సంతోషంగా ఉండకుండా యుద్ధానికి తయారవుతున్నాను అని ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు అని చెప్తాడు. నకిల్స్ అక్కడితో ఆగలేదు. దూరం నుంచి వాళ్ళ ఇంటిని రిపేర్ చేయడం కోసం వచ్చిన కొంతమంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ ని చూసి వాళ్ళేదో శత్రువులు, ఫ్యామిలీ డేంజర్ లో ఉన్నారనుకుని వాళ్ళని ఆపడం కోసం వెంటనే భూమిని చాలా ఫాస్ట్ గా డ్రిల్ చేసుకుని అక్కడికి వెళ్లి వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా కొట్టడం స్టార్ట్ చేస్తాడు. పాపం ఆ వర్కర్స్ అందరూ విడి చేసే అటాక్స్ కి భయంలో కర్రగట్టుకుపోతారు. యాక్చువల్లీ నకిల్స్ భూమికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు అతను సానిక్ తో ఫైట్ చేస్తుంటాడు. అండ్ ఆ ఫైట్ లో డ్యామేజ్ అయిన ఇళ్ళనే వీళ్ళిప్పుడు రిపేర్ చేస్తున్నారు. వీళ్ళ అరుపులు సౌండ్ విని మ్యాడీ ఇంటి నుంచి బయటకు వస్తుంది. తను ఆ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్న పరిస్థితిని చూసి సిచ్యువేషన్ అర్థం చేసుకుని తను నకిల్స్ పై చాలా టెన్షన్ అవుతుంది. తను ఆ వర్కర్స్ కి సారీలు చెప్తూ వాళ్ళ దగ్గర, నా కొడుకు కొంచెం అలానే కొత్త వాళ్ళని చూస్తే ఇలానే ప్రవర్తిస్తాడు, వాడికి కొంచెం ఇమాజినేషన్ ఎక్కువ, తనని తాను ఒక వారియర్ గా ఇమాజిన్ చేసుకుంటాడు, ఏం అనుకోకండి, దయచేసి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వకండి అని చెప్పి పంపిస్తుంది. వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా నకిల్స్ సంగతికి వస్తే అతను ఆ వర్కర్స్ వదిలేసి వెళ్ళిపోయిన చిప్స్ ని తింటూ తన విక్టరీని సెలబ్రేట్ చేస్తుంటాడు. అక్కడే టైల్స్ మరియు సానిక్ కూడా ఉంటారు. నకిల్స్ వల్ల ఇప్పటికే 4 కన్స్ట్రక్షన్ టీమ్స్ పారిపోయారు. వీడే ఇళ్ళని పగలగొట్టాడు, కానీ ఇప్పుడు దాన్ని రిపేర్ చేయడానికి కూడా ఎవరిని వదలట్లేదు. మ్యాడీ నకిల్స్ కి బుద్ధి చెప్పాలి అనుకుంటుంది, కానీ వాడు తన మాటలు కూడా పట్టించుకునేలా లేడు. అతను రూఫ్ ఎక్కి వాళ్ళ ఇంటికి ఒక ఊజ్దికి స్పీచ్ ఇచ్చి ఆ కుక్కని కూడా ఒక వారియర్ గా మార్చడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంక ఇది చూసిన మ్యాడీకి ఏం చేయాలో తెలియదు. తను సానిక్ దగ్గర హెల్ప్ అడుగుతుంది. సానిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ముందు నకిల్స్ చేసిన పనులని జస్టిఫై చేస్తూ, నకిల్స్ ఇంకా ఈ భూమికి పూర్తిగా అడాప్ట్ అవ్వలేదు, నేను కూడా స్టార్టింగ్ లో అలానే కదా ఫీల్ అయ్యా. అతను తన హోమ్ ప్లానెట్ ప్రకారమే ఇక్కడ కూడా ప్రవర్తిస్తున్నాడు, వాడికి కొంచెం టైం కావాలి, అతని ఫ్యామిలీ మెంబర్స్ అయినా మనమే వాడితో కొంచెం ఓపికగా ఉండాలి అని చెప్తాడు. సానిక్ నకిల్స్ తో మాట్లాడడానికి వెళ్తాడు. ఈ గ్యాప్ లో టైల్స్ ఆ కుక్కని వాడి దగ్గర నుంచి కాపాడి తీసుకువెళ్ళిపోతాడు. సానిక్ నకిల్స్ దగ్గర, నీ చుట్టూ చూడు నకిల్స్, చెట్లు, పక్షులు, ఈ ఎన్విరాన్మెంట్ అంతా ఎంత పీస్ఫుల్ గా ఉందో, ఇక్కడ మనకి డేంజర్ లేదు, మన పైన దాడి చేయడానికి ఎవ్వరూ రారు, ఇదే నీ ఇల్లు, మనం ఇక్కడ ప్రశాంతంగా చాలా సంతోషంగా బ్రతకచ్చు, సో నువ్వు కూడా దీన్ని అక్సెప్ట్ చేసుకో, భూమి ఇచ్చే మంచి విషయాలు అన్నిటిని ఎంజాయ్ చేయి అని చెప్పి వెళ్తాడు. నకిల్స్ ఆ రోజంతా సానిక్ చెప్పిన దాని గురించే ఆలోచిస్తాడు. చివరికి అతను చెప్పినది నిజమే అని, ఈ ఇల్లని తన ఇల్లులా భావించుకోవాలి అని నిర్ణయిస్తాడు. ఆ మరుసటి రోజు ఉదయం మ్యాడీ పిల్లలందరికీ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయడానికి వెళ్తుంది. కానీ చూస్తే డైనింగ్ రూమ్ లో నకిల్స్ తనకంటూ ఒక పెద్ద సింహాసనం చేసుకుని దాని మీద కూర్చుని ఉంటాడు. వాడు వారియర్ నుంచి ఇప్పుడు తనని తాను ఒక ఛాంపియన్ లా ప్రకటించుకొని, నా ప్లేస్ ఇంకా పొజిషన్ మీలో ఎవరికైనా కావాలంటే నన్ను ఛాలెంజ్ చేసి నాతో యుద్ధం చేసి గెలిచి తీసుకోండి అని చెప్తాడు. నకిల్స్ అక్కడితో ఆగలేదు. హాల్ ని ఒక ఫైటింగ్ అరేనాలా మార్చేసుంటాడు. నకిల్స్ యొక్క పాత ప్లానెట్ లో ఇలాంటి ఫైట్స్ కామన్. ఇంకా ఫస్ట్ ఫైట్ ఎవరెవరికంటే ఊజీ కుక్కకి మరియు వీళ్ళ ఇంటికి పోస్ట్ వేయడం కోసం వచ్చిన పోస్ట్ మ్యాన్ కి మధ్య. నకిల్స్ ఆ పోస్ట్ మ్యాన్ ని కిడ్నాప్ చేసి వాడి చేత ఒక వెపన్ కూడా పెట్టుంటాడు. దీంతో మ్యాడీకి పిచ్చిలేస్తుంది. తను ముందు వెళ్లి ఆ పోస్ట్ మ్యాన్ ని రిలీజ్ చేసి తర్వాత నకిల్స్ కి శిక్ష వేయాలి అని నిర్ణయిస్తుంది. కానీ నకిల్స్ కి ఈ పనిష్మెంట్ అనే పదానికి అర్థం తెలియదు. అతను కన్ఫ్యూజ్ అయి మ్యాడీ తనని ఛాలెంజ్ చేస్తుందేమో అని తనతో ఫైట్ చేయడానికి రెడీ అయినప్పుడు ఫాస్ట్ గా రియాక్ట్ అయిన సానిక్ అతన్ని ఆపి అమ్మ మాట వినాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మ్యాడీ అతని దగ్గర ఇక పైన ఫైట్స్ చేయకూడదు అని స్ట్రిక్ట్ గా చెప్తుంది. నకిల్స్ కూడా సరే అని ఆమె కండిషన్ ని అక్సెప్ట్ చేసుకుని సానిక్ మరియు టైల్స్ రూమ్ కి వెళ్తాడు. దాంతో మ్యాడీ కొంచెం రిలాక్స్ అయి, సరే వర్క్ కి టైం
అవుతుంది అని తను బయలుదేరాలనుకున్నప్పుడు అప్పుడే టైల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నకిల్స్ మీ కార్ని యూజ్ చేసుకుని ఈ చార్ని రెడీ చేశాడు అని. దీంతో మ్యాడీ మరింత కోపం అవుతుంది. తనకిప్పుడు వర్క్ కి వెళ్ళాలి. తన భర్త టామ్ ఇప్పుడు ఊర్లో లేడు కాబట్టి తను నెక్స్ట్ ఏం చేయాలా అని ఆలోచించి టామ్ యొక్క ఫ్రెండ్ వేడ్ దగ్గర హెల్ప్ అడుగుదామని అతనికి కాల్ చేస్తుంది. కానీ వేడ్ నేను ఒక టోర్నమెంట్ కి ప్రిపేర్ అవుతున్నా, సో ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకండి అని ఒక ఆటోమేటెడ్ వాయిస్ మెయిల్ ని పెట్టుంటాడు. కాల్ అలా కట్ అవుతుంది. వేడ్ ఒక పోలీస్ ఆఫీసర్, సో ఏదో ఒక ముఖ్యమైన టోర్నమెంటే అయి ఉంటుంది అని మనం అనుకుంటాం. కానీ చూస్తే అతను ఒక చిన్న పిల్లతో బౌలింగ్ గేమ్ లో పోటీ పడుతుంటాడు. వేడ్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ కూడా అక్కడే ఉంటాడు. అతను వేడ్ ఇద్దరూ కలిసి రాబోయే ఒక బౌలింగ్ ఛాంపియన్షిప్ లో పాలు పంచుకోవాలి అనుకుంటున్నారు. కానీ వేడ్ ఈ గేమ్ లో చాలా వీక్ గా ఉన్నాడు. అతను ట్రైనింగ్ తీసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాడు. కానీ ఆపోనెంట్ ఆ చిన్న పిల్ల కూడా ఇతని కంటే బాగా బౌలింగ్ చేస్తుంది. అతని ఫ్రెండ్ ప్రెషర్ చేయడం వల్ల వేడ్ చాలా కష్టపడి తన చివరి బాల్ ని రోల్ చేస్తాడు. కానీ ఆఖరికి ఒకే ఒక పిన్ మాత్రం పడదు. దీనివల్ల ఈ గేమ్ లో చిన్న పిల్ల గెలిచేసింది. ఫ్రెండ్ అతని దగ్గరికి వచ్చి నిన్ను నా టీంలో పెట్టుకోవడానికి ఈ పాపని పెట్టుకోవచ్చు అని చెప్పి వేడ్ యొక్క టీం జాకెట్ ని తీసి ఆ పాపకి ఇచ్చేస్తాడు. ఇందువల్ల వేడ్ చాలా అప్సెట్ అవుతాడు. మరోపక్క మనం నకిల్స్ ని చూస్తే మ్యాడీ అతన్ని ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు అని చెప్పుంటుంది కనుక అతను ఆ పనిష్మెంట్ వల్ల చాలా సఫర్ అవుతుంటాడు. నకిల్స్ కి అటిక్ లో ఉండి ఏం చేయాలో తెలియదు. సో సానిక్ అతన్ని చీరప్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇంట్లోనే ఉండి కామిక్స్ చదవచ్చు, వీడియో గేమ్స్ ఆడొచ్చు, సోషల్ మీడియా వైరల్ డాన్స్ వీడియోస్ ని చూసి ప్రాక్టీస్ చేయొచ్చు అని టైంపాస్ ఎలా చేయాలో నేర్పించడానికి ప్రయత్నిస్తాడు. కానీ నకిల్స్ కి వీటిలో అంతా అసలు ఇంట్రెస్ట్ ఉండదు. ఒకసారి నకిల్స్ ఒంటరిగా ఉన్నప్పుడు అతను ఆకాశాన్ని చూసి తన యాన్సిస్టర్స్ దగ్గర అడ్వైస్ అడుగుతాడు. అప్పుడు నిజంగానే పూర్వకాల యోధుడు పచక్మాక్ ఆత్మ నకిల్స్ కంటి ముందు ప్రత్యక్షమవుతుంది. నకిల్స్ ఆయన దగ్గర చెప్తాడు, నేను మాస్టర్ ఎమరాల్డ్ చెడ్డవాళ్ళ చేతికి వెళ్లకుండా సేఫ్ అయిన ప్లేస్ లో పెట్టేశా. కానీ నేను నెక్స్ట్ ఏం చేయాలి, నా పర్పస్ ఏంటి, నాకు ఎటువంటి ఐడియా రావట్లేదు అని చెప్పినప్పుడు యాన్సిస్టర్ నకిల్స్ వాళ్ళ ట్రైబ్ లోని ఆఖరి మెంబర్ కనుక అతను ఒక శిష్యుడిని అడాప్ట్ చేసుకుని వాళ్ళ ట్రైబ్ యొక్క నాలెడ్జ్ ఇంకా కస్టమ్స్ అన్నిటి గురించి నేర్పించాలి. ఒక ఎచిడ్న వారియర్ ని తయారు చేయాలి అని చెప్పి వేడ్ యొక్క ఫోటోని చూపిస్తాడు. నకిల్స్ కి ఏం అర్థం కాదు. అతను ఆ యాన్సిస్టర్ దగ్గర వీడంతా వర్త్ కాదు, వీడు చాలా వీక్ అని చెప్పినప్పుడు ఆయన వీడు తెలివైన వాడు కాకపోవచ్చు కానీ వీడికి మంచి మనసుంది, వీడొక టోర్నమెంట్ ని కంప్లీట్ చేయాలి అని కోరుకుంటున్నాడు, నువ్వే అతనికి అందులో హెల్ప్ చేయాలి అని రెస్పాన్సిబిలిటీని అప్పగించి యాన్సిస్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మన నకిల్స్ ఆ పనిష్మెంట్ లో ఉన్నాడు. అయినా కూడా సరే అతను యాన్సిస్టర్ ఇచ్చిన మిషన్ కంప్లీట్ చేయడమే ఇంపార్టెంట్ అని ఇంటి నుంచి బయటికి వెళ్తాడు. ఇంకో పక్క మనం వేడ్ ని చూస్తాం. వాడు ఫ్రెండ్ ద్రోహం చేసిన డిప్రెషన్ లో బెంచ్ ప్రెస్ చేస్తూ ఉంటాడు. అతను స్ట్రగుల్ అవుతుంటే నకిల్స్ అక్కడికి వచ్చి ఆ బార్ ని చాలా ఈజీగా లేపి నువ్వేదో టోర్నమెంట్ కి ప్రిపేర్ అవుతున్నావంట, నేను నీకు ట్రైనింగ్ ఇవ్వడం కోసం వచ్చున్నాను అని చెప్తాడు. అందుకు వేడ్ నేను ఒక చిన్నపిల్ల దగ్గర ఓడిపోవడం వల్ల నన్ను టీం నుంచి తీసేశారు అని చెప్పి బాధపడినప్పుడు నకిల్స్ అయితే నువ్వు ముందు ఆ చిన్నపిల్లని ఓడించు అని చెప్తాడు. వెంటనే వేడ్ నువ్వు చెప్తున్నది కరెక్టే, అలా చేస్తే నన్ను మళ్ళీ టీంలో జాయిన్ చేసుకుంటారు అని చెప్పి ఎగ్జిట్ అవుతాడు. అసలుకి నకిల్స్ కి ఇప్పటి వరకు వీడు పార్టిసిపేట్ చేసేది ఒక బౌలింగ్ కాంపిటీషన్ లో అనేది తెలియదు. ఆ టోర్నమెంట్ అనేది ఏదో ఒక పెద్ద యుద్ధం అనుకుని వీడు వేడ్ దగ్గర నువ్వు కూడా నాలో ఒక వారియర్ అవ్వగలవు, నేను నీకు ట్రైనింగ్ ఇస్తా, వెంటనే బయలుదేరు, నన్ను ఇప్పుడే ఆ పోటీ జరిగే ప్లేస్ కి తీసుకువెళ్ళు అని చెప్తాడు. సరే అని వేడ్ నకిల్స్ ని వీళ్ళ ఊరికి పక్కనున్న ఒక బౌలింగ్ ఆలీకి తీసుకువెళ్ళాలి అని నిర్ణయించుకుని కార్లో అతన్ని ఎక్కించుకుని తీసుకువెళ్తాడు. నకిల్స్ ఇలా ఊరు వదిలి బయటకు వెళ్ళడాన్ని గవర్నమెంట్ యొక్క స్పెషల్ ఏజెంట్ల ఇద్దరు చూసిస్తారు. వీళ్ళిద్దరూ మాత్రం చెడ్డవాళ్ళు. వీళ్ళ పక్కనే ఒక ఎంప్లాయీ ఒక అతను ఉంటాడు. అతన్ని వీళ్ళు సోనిక్ రింగ్ పోర్టల్ ని ఓపెన్ చేసుకుని మష్రూమ్ ప్లానెట్ కి పంపించి శాటిలైట్ ట్రాకింగ్ ని డియాక్టివేట్ చేసి నకిల్స్ ఇలా బయటికి వెళ్ళాడు అనే విషయాన్ని వాళ్ళ తప్ప ఇంకెవరికి తెలియకూడదు అన్నట్టు చేస్తారు. వీళ్ళిద్దరూ నకిల్స్ ని పట్టుకోవాలి అనుకుంటున్నారు. ఈ ఏజెంట్లలో లేడీ వెంటనే డాక్టర్ రోబోట్నిక్ యొక్క పాత బయ్యర్ తో కాంటాక్ట్ అవుతుంది. తను అతని దగ్గర నకిల్స్ గురించిన విషయాన్ని చెప్తుంది. ఆ బయ్యర్ ఇతనే ఈ సిరీస్ యొక్క విలన్. అతని దగ్గర డాక్టర్ రోబోట్నిక్ యొక్క డ్రోన్స్, వాటితో పాటు నకిల్స్ యొక్క క్విల్ కూడా ఉంటుంది. అతను ఆ ముళ్ళని యూజ్ చేసుకుని చాలా పవర్ఫుల్ అయిన వెపన్స్ ని రెడీ చేస్తుంటాడు. విలన్ ఈ ఏజెంట్లు ఇద్దరికి నకిల్స్ ముళ్ళతో మాడిఫై చేసిన ఆ వెపన్స్ ని సప్లై చేయడానికి ఒప్పుకుంటాడు. ఇంకో పక్క నకిల్స్ ని చూపిస్తే వాడు తనని పట్టుకోవడానికి ఇంత పెద్ద ప్లాన్ వేస్తున్నారు అనే విషయాన్ని రిలీజ్ చేయక జాలీగా గ్రేప్స్ తింటూ కారులో వెళ్తుంటాడు. వేడ్ ఈ పాట బాగుంటుంది అని ఒక సాంగ్ వేస్తే నకిల్స్ కి ఆ పాట నచ్చక అతను ఆ మ్యూజిక్ ప్లేయర్ ని కుందేస్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఆ బౌలింగ్ ఆలీని చేరుకుంటారు. అండ్ అప్పుడే నకిల్స్ వీడింతసేపు చెప్తున్న టోర్నమెంట్ ఒక బౌలింగ్ గేమ్ అనేది తెలుసుకుంటాడు. వేడ్ తనకెందుకు ఈ గేమ్ అంతే ఇష్టమో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వేడ్ కి ఈ గేమ్ ని ఎలా ఆడాలో అని నేర్పించింది అతని తండ్రి. ఆయన ఈ గేమ్ లో ఒక ఎక్స్పర్ట్. కానీ ఒక రోజు వేడ్ తండ్రి వాళ్ళకి ఏం చెప్పకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఈ గేమ్ ఆడేటప్పుడు వేడ్ కి తన తండ్రితో పాటు స్పెండ్ చేసిన మెమరీస్ అన్ని గుర్తుకు వస్తాయి. తనకి తన తండ్రితో ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ అందుకే అతను ఈ గేమ్ ని ఇంతలా ఇష్టపడి ఆడుతున్నాడు. తర్వాత అతను ప్రాక్టీస్ చేయడం కోసం వెళ్తాడు. కానీ ముందు అతను నకిల్స్ కి ఒక బాల్ ఇచ్చి నువ్వు ఒకసారి ట్రై చేసి చూడు అని చెప్తాడు. నకిల్స్ ఫస్ట్ అటెంప్ట్ లోని పిన్స్ అన్నిటిని చెదరగొడతాడు. ఇది చూసి వేడ్ ఆశ్చర్యపోతాడు. అందుకు నకిల్స్
ప్రాక్టీస్ చేస్తే నువ్వు కూడా నాలనే చేయగలవు. నేను నీకు ట్రైనింగ్ ఇస్తా, నీపై నీకు నమ్మకం ఉంటే చాలు అని ధైర్యం చెప్తాడు. నకిల్స్ యొక్క మాటల వల్ల వేడ్ కూడా చాలా బెటర్ గా ఫీల్ అవుతాడు. ఇప్పటి వరకు ఎవరు నాతో నీలా మంచిగా మాట్లాడింది లేదు అని అతను చెప్తాడు. కానీ అప్పుడే ఆ బౌలింగ్ యాలీకి గన్ ఏజెంట్లు ఇద్దరు రింగ్ పోర్టల్ ని ఓపెన్ చేసుకుని వస్తారు. స్టార్టింగ్ లో వేడ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు. ఎవరు వీళ్ళు? నకిల్స్ పనిష్మెంట్ బ్రేక్ చేసి ఇంటి నుంచి బయటికి రావడం వల్ల అతన్ని తీసుకువెళ్ళడానికి వచ్చారా అని అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఆ ఏజెంట్లు వీళ్ళపైన దాడి చేయడం మొదలు పెడతారో సిచ్యువేషన్ సీరియస్ అవుతుంది. నకిల్స్ ఊరికే అందరినీ ఎనిమిస్ లా చూస్తాడు. అసలైన ఎనిమిస్ వస్తే ఊరుకుంటాడా? పరిగెట్టి వెళ్లి ఆ ఏజెంట్లలో అసిస్టెంట్ ని గట్టిగా పంచడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ ఏజెంట్ ఆ మాడిఫై చేసిన వెపన్ వల్ల ఆ పంచ్ ని ఎదుర్కొంటాడు. సో వీళ్ళ దగ్గర పవర్స్ ఈక్వల్ గానే ఉన్నాయి. అయినా నకిల్స్ వాళ్ళని కొడతాడు. ఫైట్ చాలా టెన్స్ గా వెళ్తుంది. ఆ లేడీ ఏజెంట్ చేసే అటాక్స్ అన్నిటిని నకిల్స్ చాలా కష్టపడి ఎదిరిస్తుంటే వేడ్ అతనికి 2 బౌలింగ్ బాల్స్ పాస్ చేసి హెల్ప్ చేస్తాడు. నకిల్స్ వాటితో ఆ ఏజెంట్ యొక్క వెపన్స్ ని డిసామ్ చేస్తాడు. వీడు వాళ్ళిద్దరిని గట్టిగా కొడతాడు. ఆ ఏజెంట్లు ఇతని అటాక్స్ ని తట్టుకోలేకపోతారు. కానీ ఒక పాయింట్ లో లేడీ ఏజెంట్ ఒక రింగ్ పోర్టల్ ని ఓపెన్ చేసుకుని నకిల్స్ ని అతను ఎస్కేప్ అవ్వలేని ఒక స్ట్రాంగ్ అయిన స్పెషల్ కేజ్ లోకి టెలిపోర్ట్ చేసేస్తుంది. వచ్చిన పని అయిపోయిందని వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆఖరికి ఆ ప్లేస్ లో మన వేడ్ మాత్రం ఒంటరిగా మిగిలిపోతాడు. అతనికి ఏం చేయాలో తెలియదు. అప్పుడే అతను వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన ఆ మాడిఫైడ్ వెపన్ ని చూస్తాడు. సో వేడ్ దీన్ని యూజ్ చేసుకుని నకిల్స్ ని రెస్క్యూ చేయాలి అని నిర్ణయించుకుంటాడు. ఆ ఇద్దరు ఏజెంట్లు కార్ లో ట్రావెల్ చేస్తూ నకిల్స్ ని విలన్ చెప్పిన ప్లేస్ కి తీసుకువెళ్తారు. అది ఒక రిసార్ట్. అక్కడ బార్ లో వీళ్ళిద్దరూ ఆ విలన్ కోసం వెయిట్ చేస్తూ నకిల్స్ ని కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. కొంచెం సేపటికి వేడ్ కూడా అదే ప్లేస్ కి వస్తాడు. అతను కార్ లో ఆ ఏజెంట్లని ఫాలో చేసుకుని వచ్చుంటాడు. వేడ్ దగ్గర ఆ మాడిఫై చేసిన ఫ్యూచరిస్టిక్ వెపన్స్ ఉన్నాయి. కానీ వాటిని యూజ్ చేసుకుని ఫైట్ చేసే ఎక్స్పీరియన్స్ లేదా ధైర్యం అతని దగ్గర లేదు. సో అతను ఎలా ఫైట్ చేయాలి అని ఆలోచించి ప్లాన్ వేసి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఇంకా బిల్డింగ్ లోపల నకిల్స్ స్టార్టింగ్ లో చుట్టూ చీకటిగా ఉండడం వల్ల తను ఇప్పుడు ఎక్కడ ఉన్నానా అని చాలా భయపడ్డాడు. కానీ ఎప్పుడైతే ఆ లేడీ యొక్క అసిస్టెంట్ లైట్స్ ఆన్ చేశాడో వెలితిరితో చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ పీస్ఫుల్ గా ఉన్నది అనే విషయాన్ని నోట్ చేసి అతను కూడా రిలాక్స్ అవుతాడు. ఆ అసిస్టెంట్ నకిల్స్ ముందు కూర్చుని వాడిని వెక్కిరించినప్పుడు నకిల్స్ వాడి దగ్గర ఎక్కువ మాట్లాడుకో, ఒకవేళ నేను కనుక బయటకు వస్తే నీ ఎముకలన్నిటిని ఎరగొట్టేస్తా, సో చూసుకో అని వార్నింగ్ ఇచ్చి నవ్వుతాడు. చాలా సేపు అయిపోయింది. బయట కారులో చూపిస్తే వేడ్ ఇంకా తనకి తాను ధైర్యం చెప్పుకుని ఉన్నాడు. లోపలికి వెళ్తే చనిపోతానేమో అని అతనికి భయం వేస్తుంది. నకిల్స్ కూడా తప్పించుకునే మార్గాన్ని వెతుకుతూ ఉంటాడు. కానీ ఆ బాక్స్ ని బ్రేక్ చేసుకుని బయటికి రావడం అనేది ఒక ఇంపాసిబుల్ టాస్క్ లా ఉంది. ఆ లేడీ ఏజెంట్ గన్ పట్టుకుని ఆ ప్లేస్ ని చెక్ చేసి తను తన అసిస్టెంట్ దగ్గర నకిల్స్ తో ఎక్కువ మాట్లాడుకో అని చెప్తుంది. వాడు కూడా అందుకు ఒప్పుకుంటాడు. ఆ అసిస్టెంట్ ఆల్రెడీ చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే నకిల్స్ ని పట్టించినందుకు వాడికి ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఇవ్వబోతున్నారు. ఇంకా మన వేడ్ ని చూపిస్తే అతను తన గెటప్ మొత్తం మార్చేస్తున్నాడు. ఆయిల్ తో అసిస్టెంట్ ని కాలు జారి క్యాబిన్ నుంచి బయటపడిపోయేలా చేసి స్పైలా లోపలికి వెళ్లి లైటర్ మరియు హెయిర్ స్ప్రే ని యూజ్ చేసుకుని లేడీ ఏజెంట్ జుత్తుని తగలబెట్టేసి అతను నకిల్స్ ని కాపాడి బయటికి తెస్తున్నట్టంతా ఇమాజిన్ చేస్తూ ఉంటాడు. ఈ ఇమాజినేషన్ లో హైలైట్ ఏంటంటే అతను నకిల్స్ ని హక్ చేసుకుని ఫైర్ వర్క్స్ తో తన విక్టరీని సెలబ్రేట్ చేస్తాడు. ఇది వేడ్ ఇమాజినేషనే అయినా ఇప్పటికీ తన మెదడుకి అందిన ఒకే ఒక ప్లాన్ ఇదే. కాబట్టి అతను ఆ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయాలి అని ఫిక్స్ అవుతాడు. లోపల లేడీ ఏజెంట్ నకిల్స్ తో మాట్లాడుతూ చాలా బిజీగా ఉంటుంది. తను అతని దగ్గర తను ఎందుకు గన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యిందో ఆ స్టోరీని చెప్తుంది. స్టార్టింగ్ లో ఈ గన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏలియన్స్ ల పైన ఎక్స్పెరిమెంట్లు చేస్తూ చాలా క్రేజీ అయిన పనులు చేసేవారు. కానీ ఇప్పుడైతే ఆ డిపార్ట్మెంట్ ఏలియన్లకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అందుకే ఈ లేడీ ఏలియన్స్ లని అంతం చేయడం కోసం ఇలా ఈవిల్ గా మారింది. వీళ్ళిక్కడ ఇలా మాట్లాడుతూ ఉంటే బయట వేడి తన ప్లాన్ కి కావాల్సిన వస్తువులు ఆయిల్ మరియు లైటర్ లాంటివి షాప్ కి వెళ్లి వాటిని కొనుక్కొస్తాడు. ఇలా మొత్తం రెడీ చేసుకుని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వేసుకుని అతను ఆ మాడిఫైడ్ వెపన్ గాంట్లెట్స్ ని చేతిలో వేసుకుని యాక్టివేట్ చేస్తాడు. కానీ వాటి పవర్ కి అక్కడ ఒక చిన్న ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. దాంతో కిందున్న ఆయిల్ కి నిప్పంటుకుని ఒక చైన్ రియాక్షన్ వల్ల కార్ లో ఉన్న ఫైర్ వర్క్స్ అన్ని కూడా యాక్టివేట్ అయిపోతాయి. అండ్ ఈ సౌండ్ విని లోపల ఉన్న ఏజెంట్స్ ఇద్దరు బయటకు వచ్చి వేర్ని చూస్తారు. వాడు సేఫ్ గానే ఉన్నాడు. కానీ స్పైలా వెళ్ళాలనుకునే అతని ప్లాన్ ఫెయిల్ అయ్యింది. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నీకు ఇక్కడ ఏం పని అని వాళ్ళు ప్రశ్నించినప్పుడు వేడ్ లేట్ చేయకుండా వాళ్ళతో ఫైట్ స్టార్ట్ చేయడం కోసం ఆ డివైస్ లో ఉన్న ఒక బటన్ ని ప్రెస్ చేస్తాడు. కానీ ఆ గాంట్లెట్ రాకెట్ లా అటు ఇటు ఎగురుతూ వేడ్ ని కూడా తీసుకువెళ్తుంది. వీడక్కడ కామెడీ మాత్రమే చేస్తుంటాడు. కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ వేడ్ అలా ఎగురుతూ వాళ్ళున్న బిల్డింగ్ గ్లాస్ ని బ్రేక్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. వెంటనే ఏజెంట్స్ ఇద్దరు కూడా లోపలికి వెళ్లి అతని కోసం వెతుకుతారు. ఆ అసిస్టెంట్ ఒక ప్లేస్ లో ఆ గాంట్లెట్ ని మాత్రం చూస్తాడు. మెల్లగా వెళ్లి అతను దాన్ని తీసివేసుకుని అక్కడే వేడ్ భయంలో దాగునున్నాడు అనే విషయాన్ని నోట్ చేసి వెంటనే అతని పైన దాడి చేయడం మొదలు పెడతాడు. పాపం వేడ్ ఫైట్ చేసే ధైర్యం రాక పారిపోయే ఛాన్స్ కూడా దొరకక అతను ఆ ఏజెంట్ దగ్గర చాలా డబ్బులు కాస్తాడు. కానీ ఒక పాయింట్ లో అతను తన చేతికి దొరికిన ఒక సాస్ ని ఆ ఏజెంట్ కంట్లో కొట్టి వాడిని కొట్టి ఎగరేస్తాడు. ఇలా ఫైనలీ వేడ్ నకిల్స్ ని బంధించి పెట్టిన ప్లేస్ ని చేరుకుంటాడు.
నకిల్స్ వేడ్ ని చూసి సర్ప్రైజ్ అవుతాడు. అతను తన అప్రెంటిస్ కనుక వీడు చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. ఆ లేడీ ఏజెంట్ కూడా అక్కడే ఉంటుంది. తను గన్ ని వేడ్ పైన ఏం చేసి దగ్గరికి వస్తే షూట్ చేసేస్తా అని బెదిరిస్తుంది. అప్పుడు వేడ్ ఆ వెపన్ లో ఉన్న అదే బటన్ ప్రెస్ చేసి దాన్ని లాంచ్ చేసి అక్కడ ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ అయ్యేలా చేస్తాడు. ఆ గాంట్లెట్ నకిల్స్ యొక్క కేజ్ కి తగలడం వల్ల అతని కేజ్ ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. నకిల్స్ ఫ్రీ. ఇంకా ఇద్దరు ఏజెంట్ల సంగతికి వస్తే వాళ్ళు అన్కాన్షియస్ అయి ఉంటారు. ఇప్పుడే ఫ్రీ అయిన నకిల్స్ యాక్షన్ ప్యాక్డ్ గా తప్పించుకోవడం కోసం అతను వేడ్ ని పట్టుకుని విండో నుంచి కిందికి దూకేస్తాడు. నువ్వు గాల్లో ఎగరగలవేంటి అని వేడ్ కన్ఫ్యూజ్ అయ్యి అడిగినప్పుడు నకిల్స్ నిన్నకెప్పుడు అలా చెప్పా అని అతను ఏం కానట్టు అంత హైట్ నుంచి హీరోలో ల్యాండ్ అవుతాడు. ఇంకా వేడ్ చెత్తడ బాలో ల్యాండ్ అయి తప్పించుకుంటాడు. వీళ్ళిద్దరూ పక్కనే ఉన్న ఒక ట్రక్ ఎక్కి ఎంత తొందరగా అయితే అంత తొందరగా అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. చాలా దూరం ట్రావెల్ చేశాక వీళ్ళు ఫుడ్ తినడం కోసం ఒక ప్లేస్ లో ఆగుతారు. వేడ్ చెప్తాడు, ఇది ఒక పెద్ద విక్టరీ కాకపోవచ్చు, కానీ ఇది కూడా ఒక విక్టరీనే. మనం చిన్న చిన్న గెలుపులని సెలబ్రేట్ చేసుకోవాలి అని నా తండ్రి నాకు నేర్పించాడు. సో మనం కూడా ఇప్పుడు అదే చేయబోతున్నాం అని ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. నకిల్స్ కూడా అది అర్థం చేసుకుంటాడు. ఇదే సమయంలో మరో పక్క ఆ ఏజెంట్స్ ఇద్దరు మేలుకుంటారు. నకిల్స్ పారిపోయాడు అని విషయం తెలిసాక వెంటనే వాడిని ఎలా అయినా పట్టుకోవాలి అని వీళ్ళు చాలా భయపడతారు. ఎందుకంటే విషయం తెలిస్తే విల్లెన్ వీళ్ళిద్దరిని చంపేస్తాడు. ఇంకో పక్క వేడ్ మరియు నకిల్స్ ఫుడ్ తింటున్నప్పుడు నకిల్స్ అతని దగ్గర, నా లైఫ్ లో నేను మీట్ అయిన వాళ్ళు చాలా మంది నాకు ద్రోహం మాత్రమే చేశారు. భూమికి వచ్చాక రోబోట్ ని కూడా నాకు ద్రోహం చేశాడు అని చెప్పి బాధపడతాడు. అందుకు వేడ్, నిన్ను అనుకున్నంత గొప్ప వారియర్ కాకపోవచ్చు, కానీ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ఫ్రెండ్ కి ద్రోహం చేయను అని చెప్తాడు. ఫుడ్ తిన్నాక వీళ్ళిద్దరూ మళ్ళీ ట్రక్ లో ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. వేడ్ ఈసారి మ్యూజిక్ వేసినప్పుడు నకిల్స్ కూడా ఆ పార్టీని ఎంజాయ్ చేస్తాడు. కానీ వీళ్ళ ఈ సంతోషం ఎక్కువ సేపుకి నిలవదు. రేడియోలో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ వస్తుంది. పోలీస్ ఆఫీసర్ వేడ్ వీళ్ళ దేశానికి ద్రోహం చేసిన ఒక టెర్రరిస్ట్ అని మరియు అతన్ని పట్టించే వారికి ఒక పెద్ద రివార్డ్ ఉంది అని చెప్తారు. ఇది విని వేడ్ షాక్ అవుతాడు. ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగినప్పుడు నకిల్స్ అతని దగ్గర, ఆల్రెడీ నైట్ అయిపోయింది, మనకి ముందు రెస్ట్ కావాలి, నీకేదైనా సేఫ్ ప్లేస్ తెలుసా అని అడుగుతాడు. అందుకు వేడ్ వేరే ఆప్షన్ లేక అతను తన అమ్మ ఇంటికి వెళ్ళాలి అని నిర్ణయిస్తాడు. ప్లాన్ చేసినట్టే వీళ్ళు వేడ్ యొక్క అమ్మ ఇంటికి వెళ్తారు. వేడ్ అమ్మ తన కొడుకుని చూసి చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే తను అతన్ని చూసి చాలా రోజులైపోయింది. వేడ్ యొక్క అక్క కూడా అక్కడే ఉంటుంది. తనకి మరియు మన వేడ్ కి అస్సలు పడదు. అక్కేమో FBI లో పనిచేస్తుంది. కానీ మన వేడ్ విషయానికి వస్తే అతను ఒక ప్రశాంతమైన టౌన్ కి సాధారణ పోలీస్ ఆఫీసర్. కాబట్టి అక్క వేడ్ ని సుపీరియారిటీతో చూస్తుంది. నిన్ను క్రైమ్స్ ని, రియల్ కేసెస్ ని సాల్వ్ చేస్తా, నీలా కాదు అని అతన్ని తక్కువ చేసి మాట్లాడుతుంది. వీళ్ళ మధ్య గొడవ పెద్దదయ్యేలోపు అమ్మ వాళ్ళని ఆపుతుంది. వేడ్ ఇన్ని రోజుల తర్వాత ఎందుకు వచ్చాడా అనేది తెలుసుకోవడం కోసం అమ్మ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అతను కొత్తగా గర్ల్ ఫ్రెండ్ ఏమైనా తీసుకువచ్చున్నాడేమో అని తను ఎగ్జైట్ అయినప్పుడు నకిల్స్ అమ్మ ముందుకు వచ్చి తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. ఇలా సడన్ గా ఇంత పెద్ద ఒక ఏలియన్ ముళ్ళ పందిని చూడగానే పాపమమ్మ స్పృహ కోల్పోయి అక్కడే పడిపోతుంది. తర్వాత అమ్మ మేలుకుంటుంది. అక్కేమో మెటల్ డిటెక్టర్ ని యూజ్ చేసుకుని నకిల్స్ దగ్గర వెపన్స్ ఏమైనా ఉన్నాయా అని స్కాన్ చేస్తుంది. కానీ వాడే ఒక పెద్ద వెపన్ అనేది తనకు తెలియదు అనుకుంటా. అమ్మ నకిల్స్ గురించి తెలుసుకుంటుంది. వాడు వీళ్ళ ఇంటికి వచ్చిన గెస్ట్ కనుక తను అతన్ని నైట్ డిన్నర్ ట్రెడిషన్ లో జాయిన్ అవ్వమంటుంది. కానీ ఈ డిన్నర్ ట్రెడిషన్ అని మాట విని వేడ్ భయపడతాడు. ఎందుకంటే చాలా సంవత్సరాలకి ముందు ఇలాంటి ఒక డిన్నర్ టైంలో అక్క వేడ్తో గొడవపడి అతన్ని కొట్టి టార్చర్ చేస్తుంటుంది. ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఒక గందరగోళమే జరిగింది. ఆ మెమరీస్ అన్ని అతనికి గుర్తుకు వస్తాయి. సో వేడ్ నకిల్స్ దగ్గర మనం అయినంత త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తాడు. ఆ రోజు రాత్రి అమ్మ వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం చాలా ఫుడ్ ఐటమ్స్ ని ప్రిపేర్ చేస్తుంటుంది. ఇవన్నీ నకిల్స్ కి చాలా కొత్తగా ఉంటాయి. అక్కడ క్యాండిల్స్ ని చూసిన అతను ఇవెందుకు అని అడిగితే అమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం వారానికి ఒక్కసారైనా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఇలా డిన్నర్ చేయాలి. ఈ డిన్నర్ లో క్యాండిల్స్ ని వెలిగిస్తాం. ఆ క్యాండిల్స్ ఆరిపోయేంత వరకు అందరూ ఇక్కడ కూర్చోవాలి. మొబైల్ ఫోన్స్ కి అలౌట్ లేదు. ఇది ఫ్యామిలీ టైం. ఇది మనకి సంతోషాన్ని కలిగిస్తుంది అని చెప్తుంది. వేడ్ అక్క FBI ఏజెంట్ కనుక తను కూడా రార్ గానే ఇంటికి వస్తుంది. సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఒకే రోజు ఆమె ఇద్దరు పిల్లలు ఇంటికి రావడం వల్ల అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ అమ్మ సంతోషం ఎక్కువ సేపుకి నిలవలేదు. అక్క మరియు తమ్ముడు అనవసరంగా మళ్ళీ గొడవ పడడం స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్ లో ఒకరిని ఒకరు ఇన్సల్ట్ చేసుకున్న ఒక పాయింట్ లో అక్క ఫార్క్ తోనే వేడ్ ని పొడిచేస్తుంది. దాంతో వేడ్ టెన్షన్ అయి అక్క నుంచి వెళ్ళిపోతాడు. అమ్మ అప్సెట్ అవుతుంది. ఇన్ని రోజుల తర్వాత కలుస్తున్నారు, అయినా కూడా మళ్ళీ గొడవ పడుతున్నారు అని. ఆ అమ్మాయి ఇద్దరు పిల్లలు వెళ్ళిపోతారు. ఒక్క మన నకిల్స్ మాత్రం అమ్మాయికి కంపెనీ ఇస్తూ అక్కడే డిన్నర్ చేస్తాడు. మరోపక్క మనకి ఒక బౌంటీ హంటర్ ని చూపిస్తారు. అతను వేడ్ యొక్క బౌంటీ ప్రొఫైల్ ని చూస్తాడు. వేడ్ యొక్క ముఖం చూసి అతను వీడు ఖచ్చితంగా అమ్మ ఇంట్లోనే దాగునుంటాడు అని ఫిక్స్ అయి వెంటనే తన మనుషుల దగ్గర రే ఈజీ టార్గెట్ వచ్చేసింది, త్వరగా పదండి వెళ్ళి అతన్ని పట్టుకుందాం అని చెప్పి బయలుదేరతాడు. ఇంకా వేడ్ సంగతికి వస్తే అక్కతో ఫైట్ చేశాక తన రూమ్ కి వెళ్ళిన వాడు ఎవరికి తెలియకుండా తన రూమ్ లో ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే నకిల్స్ రూమ్ లోకి వచ్చినప్పుడు వెంటనే అతను కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. నకిల్స్ ఆ రూమ్ లో చాలా పోస్టర్స్ ఉన్నాయి అనే విషయాన్ని నోట్ చేస్తాడు. వేడ్ యొక్క
యొక్క తండ్రి ఒక ఫేమస్ అయిన బౌలింగ్ ఛాంపియన్. అతని తండ్రి కూడా ఈ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు. అందుకే వేడ్ అతన్ని ఫేస్ చేయడం కోసమే ఈ గేమ్ లో గెలవడానికి ఇంతలా ట్రై చేస్తున్నాడు అని నకిల్స్ అనుకుంటాడు. తర్వాత వేడ్ నకిల్స్ కి తన ఫేవరెట్ మ్యూజిక్ అన్నిటినీ వేసి చూపిస్తాడు. అప్పుడే అమ్మ పిల్లలందరినీ డెసర్ట్ కోసం పిలుస్తుంది. కానీ అప్పుడే ఈ ఫ్యామిలీకి ఒక ఇంటరప్షన్. ఏంటంటే వేడ్ ని వెతుకుతూ ఆ బౌంటీ హంటర్స్ ఇప్పుడు వాళ్ళున్న ఇంటికి వచ్చేసారు. సైలెంట్ గా లోపలికి వచ్చి వాళ్ళు వేడ్ ని వెతుకుతున్నప్పుడు ఇతను వాళ్ళలో ఒక అతని పైన గట్టిగా దాడి చేస్తాడు. కానీ వాడికి ఏం కాదు. ఆ మనిషి సైజ్ లో చాలా పెద్దగా ఉంటాడు. అతన్ని ఎదిరించడం అనేది వేడ్ కి అసాధ్యం. కానీ ఇంట్లో నకిల్స్ ఉన్నాడు, వేడ్ డేంజర్ లో ఉన్నాడు అనే విషయం తెలియగానే నకిల్స్ పరిగెట్టి వచ్చి ఆ బౌంటీ హంటర్ ని గట్టిగా కొట్టి ఎగరేస్తాడు. మరోపక్క వేడ్ అక్క దగ్గరికి ఒక బౌంటీ హంటర్ వస్తాడు. అక్క అతని దగ్గర నేను ఒక FBI ఏజెంట్ ని అని చెప్పి అతన్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ వాడు వినిపించుకోకుండా నువ్వు ఎవరైతే నాకేం అని చెప్పి అతను చైన్స్ తో తన పైన దాడి చేస్తాడు. ఈ FBI ఏజెంట్ ఆ బౌంటీ హంటర్ ని అస్సలు ఎదిరించలేకపోతుంది. అప్పుడే నకిల్స్ వచ్చి తనని కూడా కాపాడుతాడు. ఇలా నకిల్స్ ఈ రెండు ఆఫీసర్స్ ని కాపాడేశాడు. ఇక ఆఖరికి మిగిలి ఉన్నది మమ్మీ మాత్రమే. కానీ ఆమె ఫైటింగ్ బాగా చేస్తుంది. నకిల్స్ తో కలిసి ఆ ఎనిమీస్ అందరినీ కొడుతుంది. మమ్మీ మరియు నకిల్స్ ఆ క్యాండిల్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఆ ఫైట్ ని కంటిన్యూ చేస్తారు. శత్రువులు ఆ క్యాండిల్స్ పైన పడిపోతే వాళ్ళని ఆపి చివరికి వీళ్ళు వాళ్ళందరినీ కొట్టి తరిమేస్తారు. ఈ ఫైట్ లో ఇల్లు చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. కానీ అమ్మ అయితే అస్సలు ఫీల్ అవ్వదు. ఫ్యామిలీ అంతా కలిసి ఒక టీమ్ గా ఎనిమీస్ తో ఫైట్ చేయడం వల్ల తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే ఆమె ట్రెడిషన్ కూడా సక్సెస్ఫుల్లీ పూర్తయిపోయింది. ఆ మరుసటి రోజు పొద్దున్నే వేడ్ చాలా మంచి మూడ్ లో నిద్రలేస్తాడు. ఫ్రిడ్జ్ నుంచి ఫుడ్ తీసి తిని అతను చాలా రిలాక్స్డ్ గా బయటికి వెళ్తాడు. కానీ బయట ఎవరో ట్రాప్స్ సెట్ చేస్తుంటారు. వేడ్ దానిపైన కాలు పెట్టగానే అతన్ని ఎవరో లాక్కొని వెళ్ళిపోతుంటారు. అతని సౌండ్స్ ని విని వెంటనే అక్కడికి అక్క మరియు నకిల్స్ వస్తారు. కానీ వాళ్ళలో ఎవ్వరూ అతనికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయరు. వేడ్ ఒక నిజమైన వారియర్ గా ఎదగాలంటే తనని తాను స్వంతంగా డిఫెండ్ చేసుకోవాలి అనేది నకిల్స్ యొక్క ఉద్దేశం. అందుకే వాడు పట్టించుకోడు. దీన్ని ట్రైనింగ్ లో ఒక భాగంగా చూస్తాడు. వేడ్ ని ఒక పర్సన్ బైక్ లో లాక్కుని వెళ్తుంటాడు. అతను బైక్ ఆపి కిందికి దిగుతాడు. ఆ పర్సన్ దగ్గరికి వచ్చాకే తెలుస్తుంది వాడు మరెవరో కాదు, వేడ్ యొక్క బెస్ట్ ఫ్రెండ్, బౌలింగ్ లో తిని టీమ్మేట్. అసలుకి వాడు ఒక బౌంటీ హంటర్. ఫ్రెండ్ మొక్కని బౌంటీ పేపర్ లో చూడగానే డబ్బు కోసం మోసం చేయాలి అని నిర్ణయించుకున్నాడు వీడు. ఈ ఫ్రెండ్ పేరు జాక్. జాక్ వేడ్ ని ఒక కేజ్ లో బంధించి అతను వీడిని విల్లన్స్ కి అమ్మేయడానికి మెసేజ్ కూడా పెట్టేస్తాడు. జాక్ వేడ్ కి బదులుగా తన టీమ్ లో ఒక చిన్న పిల్లని సెలెక్ట్ చేసుకున్నాడు కదా. అతను ఇప్పుడు కూడా ఆ పాపతోనే ఉన్నాడు. ఆ పాప యొక్క తల్లిదండ్రుల కార్ లోనే వాడు వేడ్ ని తీసుకువెళ్తున్నాడు. వేడ్ ఆ కేజ్ ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే అతనికి షాక్ కొడుతుంది. సో అతను తనే స్వంతంగా దాని నుంచి తప్పించుకోవడం అనేది చాలా కష్టం. సో అతను నకిల్స్ కి కాల్ చేస్తాడు. కానీ వాడేమో వేడ్ ని మెడిటేట్ చేయమని చెప్తాడు. వేరే ఆప్షన్ లేక వేడ్ కూడా డీప్ మెడిటేషన్ లోకి వెళ్తాడు. దానికి తోడుగా జాక్ కరెంట్ షాక్ ఇవ్వడం వల్ల అన్కాన్షియస్ అయిన అతను కళ్ళు తెరిచి చూస్తే అతను ఒక పెద్ద బ్యాటిల్ ఫీల్డ్ లో ఉంటాడు. అసలుకి అది ఒక బౌలింగ్ యాలీ. ఎచిడ్నాస్ యొక్క లెజెండరీ లీడర్ అయిన పచక్ మ్యాక్ వేడ్ ని కలుస్తాడు. ఆ లీడర్ వేడ్ కి స్ట్రాంగ్ అవ్వడం ఎలా అని నేర్పిస్తాడు. ముందుగా అతను ఒక డ్రామా ద్వారా వేడ్ కి నకిల్స్ యొక్క పాస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కొంతమంది గుడ్ల గుబ్బలకి మరియు నకిల్స్ వాళ్ళ ట్రైబ్ కి మధ్య జరిగిన ఫైట్ వల్లే నకిల్స్ వాళ్ళ ఫ్యామిలీని మరియు తన తండ్రిని కోల్పోయాడు. అప్పట్లో నకిల్స్ చాలా వీక్. కానీ ఆ గుడ్ల గుబ్బల పైన ఉన్న కోపం వల్ల మరియు రివెంజ్ వల్ల అతను వాళ్ళని వెతుకుతూ చాలా ప్లానెట్స్ ట్రావెల్ చేశాడు. చాలా యుద్ధాలు గెలిచాడు. అలా అతను ఒక టైంలో ఒక లావా మాన్స్టర్ ని ఎదుర్కొన్నాడు. ఆ మాన్స్టర్ చాలా స్ట్రాంగ్ అయినప్పటికీ నకిల్స్ అది వేసే ఫైర్ బాల్స్ ని అతని చేతులతోనే ఎదుర్కొన్నాడు అని ఆ లీడర్ చెప్తుంటే వేడ్ స్టోరీ మధ్యలోనే ఆపి అయితే చేతుల్లోనే బలం ఉంది అంతే కదా అని చెప్పి అతను వెంటనే రియల్ వరల్డ్ కి వచ్చి తన చేతులతో గట్టిగా ఐరన్ బార్లకి పంచిస్తాడు. కానీ కరెంట్ షాక్ కొట్టి మళ్ళీ అతను అన్కాన్షియస్ అయి ఆ లీడర్ ఉన్న ఇమాజినేషన్ ప్లేస్ కి వెళ్ళిపోతాడు. అతన్ని మళ్ళీ చూసిన ఆ లీడర్ స్టోరీని ముందు పూర్తిగా వినరా అని తిట్టి మళ్ళీ ఆ స్టోరీని కంటిన్యూ చేస్తాడు. నకిల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. అయినప్పటికీ అతను ఆ లావా మాన్స్టర్ ని ఎదిరించలేక చాలా కష్టపడుతుంటాడు. ఒక పాయింట్ లో అతను ఓడిపోతాడు అనే సమయానికి అప్పుడే అతను రియలైజ్ అవుతాడు తన పవర్ అనేది తన చేతుల్లో కాదు తన మనసులో ఉంది అని. కింద పడ్డ అతను నమ్మకం కోల్పోకుండా మళ్ళీ లేచి నిల్చున్నాడు. ఈసారి అతని చేతుల్లో నుంచి నిప్పు వచ్చాయి. ఆ స్పెషల్ పవర్ తోనే అతను ఆ లావా మాన్స్టర్ ని ఎంచేస్తాడు అని ఆ లీడర్ ఆ స్టోరీని ఎంచేస్తాడు. ఈ లెసన్ ద్వారా ఇన్స్పైర్ అయిన వేడ్ తన నిజమైన స్ట్రెంత్ ని గుర్తించి ఆ కేజ్ ని బ్రేక్ చేసుకుని బయటికి వస్తాడు. వేడ్ తప్పించుకున్నాడు అనే విషయం తెలుసుకున్న జాక్ కార్ ఆపి అతను కూడా బయటికి వస్తాడు. వేడ్ అతన్ని ఛాలెంజ్ చేస్తాడు. వెంటనే జాక్ తన కత్తుల్ని బయటికి తీసి అతను వాడితో ఒక ఫియర్స్ బ్యాటిల్ కి రెడీ అవుతాడు. జాక్ ఆ రెండు కత్తుల్లో ఒక కత్తిని వేడ్ వైపుకి విసిరి అతను తన బైక్ ఎక్కి చాలా దూరం వెళ్లి వేడ్ ని కూడా ఒక వెహికల్ లో రమ్మంటాడు. వెంటనే వేడ్ పిల్లల దగ్గర నుంచి సైకిల్ తీసుకుని అతను జాక్ తో ఫైట్ చేయడం కోసం చాలా ఫాస్ట్ గా వెళ్తాడు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ క్లాష్ లో వేడ్
వేడ్ ఎలాగోలా జాక్ యొక్క జుత్తుని కట్ చేసేస్తాడు. దీంతో అవమానం భరించలేక జాక్ కూడా తన ఓటాన్ని ఒప్పుకుంటాడు. వేడ్ అక్కడితో వదలడు, జాక్ యొక్క జాకెట్ ని కూడా తీసుకుంటాడు. అతను దాన్ని తీసుకుని అతని బైక్ ని కూడా లాక్కొని దాని మీద చాలా స్టైల్ గా మళ్ళీ ఇంటికి రిటర్న్ వస్తాడు. వేడ్ తన ఫ్రీడమ్ ని మరియు హానర్ ని గెలుచుకున్నాడు. అతన్ని ఇలా చూసి అమ్మ, అక్క మరియు నకిల్స్ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఒక కొత్త సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో వేడ్, నకిల్స్, అతని అమ్మ మరియు అతని అక్క నలుగురు కలిసి రెనోలో జరిగే ఆ బౌలింగ్ టోర్నమెంట్ ప్లేస్ ని చేరుకుంటారు. అది ఒక పెద్ద బౌలింగ్ స్టేడియం. అమ్మ మరియు అక్క ఒంటరిగా టైం స్పెండ్ చేయడం కోసం వెళ్లిపోతారు. ఇంకా వేడ్ నకిల్స్ తో ఆ ఆలీ అంతా చాలా ఆశ్చర్యంతో చూస్తుంటాడు. అక్కడ వేడ్ తన తండ్రి బౌలింగ్ ఛాంపియన్ అయిన పిస్టల్ పీట్ ని చూస్తాడు. అతనికి అక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. చిన్నప్పుడు తనని వదిలేసి వెళ్లిపోయిన తన తండ్రిని ఫేస్ చేయడానికి వేడ్ చాలా భయపడతాడు. అప్పుడు నకిల్స్ అతని దగ్గర నేను చెప్పినట్టు మాట్లాడు అని ఐడియాలు చెప్తుంటాడు కనుక వేడ్ ఇయర్ బడ్స్ ని యూజ్ చేసుకుని నకిల్స్ సహాయంతో తన తండ్రిని వెళ్లి మీట్ అవుతాడు. అతని దగ్గర నకిల్స్ లైవ్ గా ఏం చెప్తాడో అదే చెప్తుంటాడు. కానీ ఎప్పుడైతే నకిల్స్ ఈ టోర్నమెంట్ లో మిమ్మల్ని ఓడించి ముక్కు పచ్చడి చేస్తా ఎముకలేరగొడతా అని మాట్లాడతాడో వేడ్ ఆ ఇయర్ బడ్ ని తీసేసి తనే స్వంతంగా తన తండ్రితో మాట్లాడతాడు. అప్పుడు తండ్రి కూడా తన కొడుకుని మిస్ అయ్యా అని చెప్పడంతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. ఇంకోవైపు ఆ ఏజెంట్లిద్దరిని విల్లన్ దగ్గరికి తీసుకువెళ్తారు. ఈ విల్లన్ ఒకప్పుడు డాక్టర్ రోబోట్ ని కింద పనిచేసేవాడు. అందుకే అతను చాలా డేంజరస్ అయిన వెపన్స్ ని తయారు చేయగలుగుతున్నాడు. ఈ విల్లన్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే అతను నకిల్స్ ఎనర్జీని యూజ్ చేసుకుని తన మెకానికల్ సూట్ ని పవర్ అప్ చేసుకోవడం. ఆ ఏజెంట్స్ ప్రతిమాడడం వల్ల అతను నకిల్స్ ని తీసుకురావడానికి వాళ్ళకి ఒక ఫైనల్ ఛాన్స్ ఇస్తాడు. ఇక్కడ టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. గేమ్ లో అందరినీ ఓడించి వేడ్ మరియు తన తండ్రి మాత్రమే ఫైనల్స్ ని చేరుకుంటారు. గేమ్ అయ్యాక తండ్రి మరియు కొడుకు మాట్లాడుకుంటారు. పీట్ వేడ్ తో చాలా మంచిగా మాట్లాడుతుంటాడు. వీళ్ళిద్దరూ ఇలా క్లోజ్ గా ఉండడాన్ని దూరంలో నుంచి వేడ్ యొక్క తల్లి చూస్తుంది. తను తర్వాత వేడ్ ని కలిసి అతని దగ్గర నువ్వు నీ డాడీతో క్లోజ్ గా ఉండడాన్ని నేను చూసా, కానీ నువ్వు అతనితో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అతను ఒకప్పుడు మనందరినీ వదిలేసి వెళ్లిపోయాడు అనే విషయాన్ని మాత్రం నువ్వు మర్చిపోకు అని అమ్మ వేడ్ కి జాగ్రత్తలు చెప్తుంది. అని తన అనుమానం నిజమే. పీట్ టోర్నమెంట్ లో గెలవడానికి తన స్వంత కొడుకు వేడ్ ని మోసం చేస్తాడు. అతను ఆ ఏజెంట్లకి హెల్ప్ చేసి వేడ్ యొక్క అమ్మ మరియు అక్కని వాళ్ళకి పట్టిస్తాడు. ఆ ఏజెంట్లు ఇప్పుడు వాళ్ళని కిడ్నాప్ చేసేసారు కనుక వేడ్ తన మదర్ మరియు సిస్టర్ సేఫ్టీ కోసం టోర్నమెంట్ నుంచి తప్పుకొని నకిల్స్ ని వాళ్ళకి అప్పగించాల్సి వస్తుంది. తండ్రి అక్కడే ఉంటాడు. అతను వేడ్ ని చూసి ఈ టోర్నమెంట్ లో ఎప్పుడు నేనే గెలవాలి, ఇందులో ఎలాంటి మార్పు ఉండకూడదు, నువ్వు నన్ను ఛాలెంజ్ చేసి ఉండకూడదు అని చెప్పి అతను వెళ్ళి పెద్దగా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వేడ్ కి ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. తన బెస్ట్ ఫ్రెండ్ నకిల్స్ కి అతను ద్రోహం చేయలేడు. కానీ అలా చేయకపోతే ఏజెంట్లు తన మమ్మీని చంపేస్తారు. సో వేడ్ నకిల్స్ ని మీట్ అవ్వడం కోసం వెళ్తాడు. ఆ ఏజెంట్లు వేడ్ కి కాల్ చేసి వీడు నకిల్స్ తో ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవడం కోసం వాళ్ళు కాల్ ని కట్ చేయకుండా లైన్ లోనే ఉండమంటారు. వేడ్ నకిల్స్ దగ్గర నేను వెళ్ళిన తండ్రిని కలిశాను, మేమిద్దరం ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం. నా డాడీ నిన్ను కూడా మీట్ అవ్వాలి అనుకుంటున్నాడు, అతను మీద ఫ్లోర్ లోనే ఉన్నాడు, పద వెళ్దామని అతన్ని తీసుకువెళ్లి లిఫ్ట్ దగ్గరికి రాగానే నకిల్స్ నేను ఒక విషయం మర్చిపోయా, ఇప్పుడే వచ్చేస్తా, నువ్వు వెళ్ళు అని అతన్ని మాత్రం ఆ లిఫ్ట్ లో పంపిస్తాడు. నకిల్స్ వేడ్ ని పూర్తిగా నమ్ముతున్నాడు. ఇందువల్ల వేడ్ కి చాలా గిల్ట్ గా అనిపిస్తుంది. నకిల్స్ టాప్ ఫ్లోర్ కి రాగానే లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ సెకండే ఆలోచించకుండా ఆ గన్ ఏజెన్సీ ఇద్దరు మాడిఫై చేసిన గన్స్ తో అతని పైన కంటిన్యూస్ గా షూట్ చేస్తారు. దెబ్బకి ఈ పాటికి వాడు బాగా ఇంజూర్ అయి ఉంటాడు అని వీళ్ళిద్దరూ లిఫ్ట్ దగ్గరికి వచ్చాక చూస్తే నకిల్స్ సేఫ్ గా రూఫ్ ని పట్టుకుని ఉంటాడు. అతను ఆ ఏజెంట్ల పైన దాడి చేస్తాడు. అసలుకి ఏం జరిగిందంటే వేడ్ నకిల్స్ కి సైలెంట్ గా ఉండమని చెప్పి ఒక ఇయర్ బడ్ ఇచ్చుంటాడు. అతను ఆ ఏజెంట్లతో మాట్లాడే కాన్వర్సేషన్ మొత్తం నకిల్స్ విని అతను సిచ్యువేషన్ ని అర్థం చేసుకున్నాడు. ఇంకా నెక్స్ట్ ఏం జరిగేది, నకిల్స్ ఆ ఏజెంట్స్ ఇద్దరిని దగ కొడతాడు. వాళ్ళిద్దరి దగ్గర వెపన్స్ ఉండి ఏం ప్రయోజనం, వీడు కాంబాక్ట్ లో వాళ్ళకంటే చాలా స్కిల్ఫుల్ గా ఉంటాడు. వీళ్ళంతా ఇక్కడ ఇలా ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు ఈ గ్యాప్ ని యూజ్ చేసుకుని వేడ్ కూడా ఆ రూమ్ లోకి వచ్చి అతను తన అమ్మ మరియు అక్కని రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. వాళ్ళ హ్యాండ్ కఫ్స్ కి కావాల్సిన కీస్ ఇతని దగ్గర ఉంటాయి. కానీ అక్క నాకు నీ హెల్ప్ అక్కర్లేదు, నేనే నన్ను కాపాడుకోగలను, నా నుంచి దూరం పో అని తను ఈ టైంలో కూడా అతన్ని హేట్ చేస్తుంది. ఇంకా ఏజెంట్ సంగతికి వస్తే వాళ్ళు నకిల్స్ ని పట్టుకోకపోతే విల్లన్ వాళ్ళని చంపేస్తాడు కనుక వాళ్ళు తమ ప్రాణాలు తగ్గించి ఫైట్ చేస్తారు. ఆ లేడీ ఏజెంట్ డెస్పరేషన్ లో రింగ్ పోర్టల్ ని ఓపెన్ చేస్తుంది. కానీ నకిల్స్ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల తప్పించుకోగలుగుతాడు. చివరికి ఆ ఇద్దరు ఏజెంట్లు ఆ పోర్టల్ ద్వారా వేరే ప్రపంచానికి వెళ్లిపోతారు. ఇలా వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. ఇంకా అక్క సంగతికి వస్తే తను ఎలాగోలా వేడ్ హెల్ప్ తీసుకోకుండా తన వేణిని బ్రేక్ చేసుకుని ఆ హ్యాండ్ కఫ్ నుంచి తప్పించుకుంటుంది. అక్కడ కట్ చేసి నెక్స్ట్ సీన్ లో ఫైనల్ జరిగే ప్లేస్ ని చూపిస్తారు. చాలా మంది క్రౌడ్ ఈ గేమ్ ని చూడడం కోసం వచ్చుంటారు. ముందుగా ఛాంపియన్ అయిన పీట్ పేరు పిలవగానే అతను చాలా మాస్ గా సీన్ లోకి వస్తాడు. తర్వాత వాళ్ళు వేడ్ ని పిలుస్తారు, కానీ వేడ్ అక్కడికి రాడు. 2-3 సార్లు పిలిచినా కూడా వేడ్ అక్కడికి రాడు కనుక పీట్ ఫైనల్ ట్రోఫీని ఎత్తి నన్ను చూసి వాడు భయపడిపోయాడు, అందుకే వాడు రాలేదు, ఈసారి ఈ గేమ్ లో నేనే ఛాంపియన్ అని ఎర్లీగా సెలబ్రేట్ చేస్తాడు.
కానీ లాస్ట్ మినిట్ లో అక్కడికి వేడ్ వస్తాడు. గేమ్ స్టార్ట్ అవుతుంది. తండ్రి కొడుకులిద్దరికి మధ్య ఈ మ్యాచ్ చాలా సీరియస్ గా వెళ్తుంటుంది. ఈ రెండు టీమ్స్ పర్ఫెక్ట్ గా స్కోర్ చేస్తుంటారు. చిన్న చిన్న మిస్టేక్స్ కి కూడా ఇక్కడ అలౌడ్ లేదు. ఇదే సమయంలో బయట నుంచి నకిల్స్ కి జనాల అరుపులు సౌండ్స్ వినిపిస్తాయి. సో అతను బయటికి వస్తాడు. చూస్తే ఆ ప్లేస్ కి విల్లన్ ఒక పెద్ద రోబోట్ లాంటి సూట్ లో వచ్చింటాడు. ఆ సూట్ చాలా పవర్ఫుల్ గా ఇంకా హైటెక్ గా ఉంటుంది. విల్లన్ దాన్ని యూస్ చేసుకుని నకిల్స్ ని పట్టుకుని అతన్ని గట్టిగా నేలకేసి గుద్దుతాడు. బయట ఇలాంటి ఫైట్ ఇక్కడ జరుగుతుంటే లోపల బౌలింగ్ కాంపిటీషన్ లో వేడ్ తండ్రి వేసిన బాల్ వల్ల ఒకే ఒక పిన్ మాత్రం కింద పడకుండా నిల్చుంటుంది. ఇది వేడ్ గెలవడానికి ఒక మంచి అవకాశం. ఈ షాట్ లో కనుక అతను సక్సెస్ఫుల్లీ అన్ని పిన్స్ ని కింద పడగొట్టేస్తే ఈసారి అతనే ఛాంపియన్. పీట్ తన ముస్లిం మాటలతో వేడ్ ని ఇరిటేట్ చేసి అతన్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. కానీ వేడ్ ధైర్యంగా నిలబడి ఆటాడి ఒక పర్ఫెక్ట్ స్ట్రైక్ తో పీట్ ని ఓడించి ఛాంపియన్ గా నిలుస్తాడు. అందరూ సెలబ్రేట్ చేస్తారు. సరిగా అదే సమయానికి గాడిని పగలగొట్టుకుని నకిల్స్ మరియు విల్లన్ అక్కడికి వస్తారు. ఇంత పెద్ద రోబో సూట్ ని చూసి ప్రజలందరూ భయపడి పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. వేడ్ నకిల్స్ ని కాపాడడం కోసం ఆ రోబోట్ దగ్గరికి వెళ్తాడు. విల్లన్ అతని టెక్నాలజీని యూస్ చేసుకుని నకిల్స్ ఒంట్లో నుంచి అతని ఎనర్జీ మొత్తం లాక్కుంటాడు. దీని వల్ల నకిల్స్ చాలా వీక్ అయి అన్కాన్షియస్ అయిపోతాడు. అండ్ ఈ ప్రమాదకరమైన సిచ్యువేషన్ లో వేడ్ తన నిజమైన కరేజ్ ని చూపిస్తాడు. తన ఫ్రెండ్ ని మరియు తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి వేడ్ ముందుకు వచ్చి అతను ఆ విల్లన్ ని ఎదుర్కొంటాడు. అప్పుడే తన తల్లి మరియు అక్క కూడా ఒక వెహికల్ లో వచ్చి వేడ్ కి నకిల్స్ ముళ్ళతో పవర్ చేయబడిన గాంట్లెట్స్ ని ఇస్తారు. వేడ్ ఆ వెపన్స్ తో ఆ విల్లన్ పైన దాడి చేస్తూ అతన్ని స్లో డౌన్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. కానీ ఆ పెద్ద రోబోట్ కి పెద్దగా డ్యామేజ్ ఏం కాదు. అప్పుడు వేడ్ నకిల్స్ ని లేపడానికి ట్రై చేస్తాడు. ఫ్యామిలీకి నువ్వు కావాలి నకిల్స్ అని అతను ఎప్పుడైతే చెప్తాడో లాస్ట్ సెకండ్ లో నకిల్స్ లేచి వచ్చి వేడ్ ని ఆ విల్లన్ దగ్గర నుంచి కాపాడుతాడు. అతను ఆ రోబో యొక్క టెంటికల్ ని పట్టుకుని తన ఎనర్జీ మొత్తాన్ని మళ్ళీ తిరిగి తీసుకుంటాడు. తర్వాత అతను తన స్ట్రెంత్ తో ఆ మెకానికల్ సూట్ ని డ్యామేజ్ చేసి తన చేతుల్లో నిప్పు తెచ్చి తన స్పెషల్ పవర్ అయిన ఫ్లేమ్ ఆఫ్ డిసాస్టర్ ని యూస్ చేస్తాడు. ఇలా నకిల్స్ ఇచ్చే ఒక్కో దెబ్బకి ఆ రోబోట్ పీస్ పీస్ అయిపోతుంటుంది. చివరికి నకిల్స్ వేడ్ యొక్క హెల్ప్ తీసుకొని ఆ రోబోట్ ని మరియు అందులో ఉన్న విల్లన్ తో పాటు మొత్తం కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేస్తారు. లాస్ట్ కి పీట్ ట్రోఫీని మాత్రం తీసుకుని అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అక్కడికి మమ్మీ వచ్చి అతన్ని కొట్టి ఆ ట్రోఫీని లాక్కుంటుంది. చివరికి వేడ్ ఆ ట్రోఫీని తీసుకువచ్చి నకిల్స్ కి చూపిస్తాడు. అతను ఇచ్చిన ట్రైనింగ్ ద్వారా వేడ్ ఈ అచీవ్మెంట్ ని చేశాడు. ఇందువల్ల ఇద్దరు చాలా సంతోషపడతారు. చివరి సీన్ లో వీళ్ళిద్దరు బైక్ లో హైవే మీద చాలా స్పీడ్ గా వెళ్తూ మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తున్నట్టు చూపించి ఈ సిరీస్ ని ఎండ్ చేస్తారు. సో గైస్, ఇది నకిల్స్ అనే సిరీస్ యొక్క కథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి సినిమాతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు టేక్ కేర్.